రైట్ అండి. నిన్న మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మిగిలిన 5 డిఏలో 2 డిఏలు ఇవ్వడానికి, ఒకటి ఇప్పుడు, ఒకటి 6 నెలల తర్వాత. సో ఇది చాలా మంచి శుభవార్త అనుకోవచ్చు. అంటే ఎందుకంటే కొన్ని మంచి నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇందులో 3 అంశాలు ఎస్పెషల్లీ మంచిగా అనిపించినాయి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు చెల్లించడం. రెండోది, మెట్రో రైలు నిర్మాణం 3 మార్గాల్లో నిర్మాణానికి చేపట్టడానికి సమావేశాలు చర్చించడం జరిగింది. మూడోది, మహిళా మండలిలో ఎవరైనా కనుక చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేటట్టుగా ఆమోదం. సో ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్గా మనం డిఎల్కి సంబంధించి మాట్లాడుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు డిఎల్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఒక ముందడుగు వేస్తుంది అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి చూస్తే? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, అంటే మన కుటుంబాన్ని మనం పోషించుకున్నట్టు లెక్క. కనుక ఇది పెద్దగా ప్రజలకు సంబంధించిన అంశం అయితే నేను అనుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఉంటారు మహా అయితే? దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి 3 కోట్ల మంది ఉంటారు. మనం 140 కోట్ల మంది కదా. కనుక నా ఉద్దేశం ఏంటంటే డిఏ పెంపు కానీ ఇవన్నీ ప్రభుత్వం నడపడం కోసం, చారాణ కొడికి బారాణ మసాలా అంటాం కదా. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా ప్రజల కంటే మిన్న కాదు అంటున్నారు. ప్రజల్లో భాగం, ప్రజల నుంచి మన తమ్ముళ్ళు, మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన ఉద్యోగులు ఉండొచ్చు. ఈ డిఏ విషయం అయితే వాళ్ళకి రావాల్సింది, న్యాయంగా రావాల్సిందే ఇస్తున్నారు తప్ప కొత్తగా ఏం లేదు కదా, శుభవార్త ఏం లేదు. కనుక ఇప్పటిదాకా ఆగింది, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. కనుక అది ప్రభుత్వం నడపడంలో భాగం అంటున్నారు, ప్రభుత్వ నిర్వహణలో భాగం, మెయింటెనెన్స్ అంటాం. ఇక 10 లక్షల రూపాయలు మహిళలు చనిపోతే ఇవ్వడం అనేది మంచిదే, కాదట్లేదు నేను. కానీ మిగతా అంశాలు వస్తే ప్రజలకు సంబంధించిన అంశాలు, ఈ 6 గ్యారెంటీల సంగతి ఏంటి, ఇవాళ రైతు భరోసా సంగతి ఏంటి, అట్లాగే మహిళలకు స్కూటీలు ఇస్తారన్న సంగతి ఏంటి, ఇవన్నీ హామీలను పక్కదారి పట్టించే చర్యలు తప్ప ఇంకోటి లేదు. మంత్రివర్గంలో పెద్దగా నిన్న ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు పెద్దగా తీసుకోలేదని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఎంత ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ ప్రభుత్వం అస్థిరంగానే ఉండాలని కోరుకుంటారు. బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వ మన నాయకులు కానీ వీళ్ళు కొంత అస్థిరంగానే ఉండాలని కోరుకుంటారు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులను నిందించడం కాదు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ భాగం, మన అందరికి పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు సేవకులు. కానీ అలసత్వంతో పనులు నడుస్తున్నాయా చూడండి. ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా ఏమైనా పనులు నడుస్తున్నాయా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటాం. కానీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎవరు కావాలి? పీపుల్ ఫ్రెండ్లీ కావాలి, ఎంప్లాయీ ఫ్రెండ్లీ కాదు గవర్నమెంట్ కావాల్సింది. సరే, వాళ్ళ కోరికలు ఉన్నాయి, వాళ్ళు సంఘటితంగా ఉన్నారు, వాళ్ళు కొట్లాడుకుంటారు. మనం అయినా అన్నా అనకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడతారు. కానీ అసంఘటిత కార్మికుల సంగతి ఏంటి, కార్మికులకు 18,000 రూపాయలు వ్యవసాయ కార్మికులకు ఇస్తున్న సంగతి ఏంటి, ఇవన్నీ మసిపూసి మారడికాయ చేసినట్టే కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి చేసిన నిర్ణయాలు ఏవైతున్నాయో, మరి ప్రజలను ప్రసన్నం చేసుకోవడం నిర్ణయాలు ఉన్నాయా? అంటే రేపు పంచాయతీ ఎన్నికలు వస్తే ప్రభుత్వం దీనికి దిగి వస్తుంది అన్నట్టు. మళ్ళీ రైతు భరోసా ఇస్తా అంటది, 18,000 రూపాయలు, 12,000 రూపాయలు వ్యవసాయ కార్మికులకు ఇస్తా అంటది. ఇవన్నీ పోయినాయి కదా. 6 గ్యారంటీలు, 13 హామీలు. నేను చాలా సభ్యులు కానీ ఇవన్నీ చేయకుండా ఏదో కంటితుడుపు చర్యగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత ఉన్నది, రేపొద్దున ప్రభుత్వ కార్యక్రమాలు నడవాలంటే వాళ్ళకు ఉన్నది అని చెప్పి తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ నిర్ణయాలు పెద్దగా ప్రజలను ప్రభావితం చేసిన నిర్ణయాలు అయితే కాదని నేను అనుకుంటున్నాను. రైట్.